రిజర్వ్ చేసుకోవాలి చంద్రబాబు గారిని. మిత్రులందరికీ నమస్కారం. మాట్లాడిస్తున్నాం పర్లేదు సరే కదా. మా ప్రభు అన్న ఆహ్వానం మేరకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సరైన కార్యక్రమానికి వచ్చాను అనిపించింది. పాటలు చూసిన తర్వాత విన్న తర్వాత మరొక కారణం ఏంటంటే మా మిత్రులను కలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. రామజోగ శాస్త్రి గారు మా ఇంటి పక్కనే ఉంటారు. నేను రోజు చూస్తుంటాయన్ని. అశోక్ అన్నని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో ఎఫ్ఎన్సీసీలో కలిసిన ఒక కార్యక్రమానికి. తర్వాత అనంతతో మాట్లాడుతుంటాడు కానీ మళ్ళీ ఇప్పుడు కలిసారు. తర్వాత శ్యామ్తో కూడా మణికొండలే ఉంటాడు కానీ ఇలా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం, మేమందరం కలిసి మంచి చెడ్డలు కష్ట సుఖాలు పంచుకునే ఒక అవకాశం నాకు లభించినందుకు ప్రభన్నకు మనస్ఫూర్తిగా ఆ అవకాశం మీరు ఇచ్చినందుకు ప్రభన్నకు ధన్యవాదాలు. ఈ పాటలు మేము విన్నాము, ఇప్పుడు చూసాము ప్రత్యక్షంగా. మాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా అభినందించాల్సింది ఇమ్రాన్ శాస్త్రి గారిని. అంటే ఇంత వైవిధ్యభరితమైన సన్నివేశాలకు పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది. అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నారు. అంత వైవిధ్యంగా, అంత భిన్నంగా, అంత విభిన్నంగా పాటలు రాశారు. మీ పేరెంత విభిన్నంగా ఉందో మీ సాహిత్యం కూడా అంతే విభిన్నంగా ఉంది. ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా సంతోషం. ఒక పాటలో రాశారు, సముద్రం గురించి రాసిన పాటలో చెమట చుక్కలు కలబోసి మరో సముద్రాన్ని నిర్మించానని. అదొకటి సముద్రం ఉంటే చెమట చుక్కలతో ఇంకొక సముద్రం ఏందన్న ఒక అభివ్యక్తి చాలా చాలా గొప్ప అభివ్యక్తి. మీకు అట్లాగే ఎవరికి ఎవరు ఆ పాట కూడా చాలా లోతైన భావాలు, ఆ భావ వైశాల్యాన్ని చూసి నాకు తప్పకుండా మీ మీద సీతారామ శాస్త్రి గారి కృప, అనుగ్రహం, తప్పకుండా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్ముతున్నాను. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాకు సమబుజ్జేనే చెప్పవచ్చు. అంత అద్భుతమైన సాహిత్యం నిర్మించారు. అట్లాగే మీకు సహకారం అందించిన మీరు ఎవరి బాణలికతో రాశారు, ఎవరు సంగీతం జాన్ దా ఒకసారి మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎత్తు తక్కువ, లోతు ఎక్కువ, గొప్ప విషయం. ఎందుకంటే మా వరంగల్ జాన్ ఎక్కడ మీది? వరంగల్లో హన్మకొండ. మా స్వస్థలం నుంచి వచ్చేది తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. చాలా మంచి సంగీతం ఇచ్చావు. అన్ని బాణీలకు రాశాక బాణీల చాలా చాలా బాగుంది. అంటే తెలియకుండా ఉంది, అంత గొప్పగా ఉన్నాయి. అట్లాగే సినిమాకి నేపథ్య సంగీతం అందించిన వైశాఖ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా బాగా చేశారు. కొంచెం అలా రోమాంచితమైంది శరీరం వింటుంటే, కొన్ని ధ్వనులు వింటుంటే. చాలా మంచి భవిష్యత్తు మీ అందరికీ. ఈ సినిమా గురించి నేను అనుకుంటున్న రెండు మాటలు ఏంటంటే, రెండే మాటలు: నవ్యత, నాణ్యత. మళ్ళీ ఒకసారి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం మాకు ఇచ్చిన ప్రభన్నకు, అట్లాగే నిర్మాత రాంబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరినీ నా పురస్కారం తర్వాత అందరినీ ఒకసారి కలవాలని అనుకుంటున్నాను. మళ్ళీ కలవడానికి ముందు ఇది ఒక ప్రివ్యూ లాగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రభు గారు నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు. ఫర్ రీజన్స్ అంటే మాలో మేము కలిసి బోస్ గారు చెప్పినట్టు మేమందరం అలా కలుసుకోవడం మీ వల్ల సాధ్యపడింది. రెండవది చాలా ఆనందము, ఆశ్చర్యము, ఒక సర్ప్రైజ్కి లోనయ్యాను, ఒక ఉద్వేగానికి లోనయ్యాను అన్నది నా మాటలో మీకు తెలుస్తుంది. అంటే విభిన్నమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటే మనం పక్క రాష్ట్రాల వైపు చూడటము, మలయాళం సినిమాలను, తమిళం సినిమాలను, మరాఠీ సినిమాలను అనుకునే ఒక నేపథ్యం నుంచి ప్రయాణిస్తూ రకరకాలైనటువంటి కాల పరిణామాలకు లోబడి వాళ్ళ రోజు ఇక్కడ నుంచున్నాము. నిన్నటి దాకా రేవు అనే సినిమా నాకు తెలియదు, బట్ వాళ్ళు చూసి రేవు అనే సినిమా గొప్ప నమ్మకం కలిగింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్టుల మీద అయితేనేమి, టెక్నికల్ టీం మీద అయితేనేమి ఒక భవిష్యత్తు పైన ఒక భరోసా కలిగించే ఒక టాలెంట్ పుష్కలంగా ఇక్కడ ఉందని ఒక నమ్మకం కలిగింది. నేను చాలా చిన్నవాడిని మాట్లాడటానికి, బట్ మీలో ఒకటిగా, ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా రేపటి తరం వైపు ఒక భవిష్యత్తు పైన ఒక ఆశ, భరోసా కలిగేలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఇచ్చింది ఈ అరగంట సేపు పాటలు ప్రదర్శన. ఇది దమ్మంటే నిన్న మొన్నటి వరకు ఏమి చప్పుడు లేదు, మీడియా తన చేతుల్లో ఉన్న ఏం చప్పుడు లేదు. ఇవాళ కూర్చోబెట్టి రండి, మేము చేసిన మా తయారీ ఇది, మా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి దమ్ముగా 4 పాటలు ప్రజెంట్ చేయకుండా మామూలు విషయం కాదు. ఆ 4 పాటలు 4కి 4 ఆకట్టుకునేలా ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక ఏమంటాం ఉద్విగ్నతకి లోనయ్యేలాగా అందరినీ మనం కలిగించినటువంటి ముఖ్యంగా సూత్రధారి హరి గారికి మనం అభినందనలు తెలియజేయాల్సింది.
తర్వాత అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ ఇలాంటి ఒక వ్యవహార నిర్వహణగా దాన్ని సమకూర్చి అతన్ని చేసినటువంటి నిర్మాతలు, తర్వాత రాంబాబు గారు, మన ప్రభు గారు, వాళ్ళకి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళకి వివరణ తెలియజేయాలి. జాన్ నా మనసు చూరగొన్నాడు, అలాగే ఇమ్రాన్ శాస్త్రి ఇద్దరు కూడా. అంటే ఒక సినిమాకి సింగిల్ కార్డ్గా ఒక రచయిత పనిచేసి అందరికీ తెలిసిన విషయం, అలా మేము అనుకునే విషయమే, సభాముఖంగా అంటాను. ఒక సినిమా కథకి లోబడి ఒక సింగిల్ కార్డ్గా ఒక్క రచయిత పనిచేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందన్నది మరొకసారి ఇక్కడ పర్ఫెక్ట్ మనకి తేటతెల్లమైంది. ఇమ్రాన్ శాస్త్రి చాలా మంచి లైన్స్ రాశాడు. తర్వాత జాన్ గారు మ్యూజిక్ ఫస్ట్ పార్ట్కి నేను ఫిదా అయిపోయాను. అంటే ఎక్కడొక్కడ, అంటే మీరు తప్పుగా అంటలేదు, తెలుగు సినిమాల్లో చాలామంది పరభాష సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. అన్నమాటకొస్తే ఈ సినిమా కూడా రేపటి సంగీతం కేరళ అబ్బాయి అనుకుంటాను. బట్ ఎక్కడొక్కడ పిల్లి మెడలో గంట కట్టాలి, మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే, అవకాశం ఇవ్వకపోతే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాదు. జాన్ చేసినటువంటి 4 పాటలు, పైగా 4 పాటలు కొన్ని పాటలు రాసి కంపోజ్ చేశారంటే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ రోజున చూనికి రాయించుకోవడమే కానీ రాసిన పాటలు కంపోజ్ చేసే టాలెంట్, అలాంటి ప్రయత్నాలు అదుగా దొరుకుతున్నాయి, చేయలేరని కాదు. సో కొన్ని పాటలు అలా కూడా చేశారు. అలా చేస్తూ కూడా ఆకట్టుకునే స్థాయిలో ఆ పాటలు ఉన్నాయి అంటే ఆ తర్వాత రకరకాల ఎమోషన్లు. నా వరకు నేను చాలా లీనమైపోయాను, చాలా ఆనందించాను. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇమ్రాన్ జాన్, మీకు మా బోస్ గారు చెప్పడం మర్చిపోయిన ఒకటే మాట, IPRS ఒక సొసైటీ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. అలాగే నిజంగా ఈ చిత్ర యూనిట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచిగా ఏమంటాం రేవెట్టాలి అని చెప్పి భాష ఆశిస్తూ మంచి విజయం దక్కాలి. ఇలాంటి ప్రయత్నం చిన్న లోపాలు ఉన్నా కానీ పెద్ద మనసు క్షమించి ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరిగేలాగా మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ప్రోత్సహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మనకు సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వకపోవడానికి, మనకి సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది. మనకు సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం. మనకి సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం. కాబట్టి మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే, ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం. మేమందరం పరిశ్రమలో ఓనమాలు దిద్దుతున్నప్పటి నుంచి వారు మమ్మల్ని ఆనవాలు కడుతూనే ఉన్నారు. అందరికీ పరిచయం చేశారు, వీలైనంత మందికి మా ప్రగతిని చాటి చెప్పారు, ప్రతిభను కూడా చాటి చెప్పారు. అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున. అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళీ గింజిపల్లి గారు కూడా మాకు, మా అక్కగారి ఇంటి దగ్గర వారు అమెరికాలో ఉంటారు. సో వారు కూడా మాకు చాలా ఆప్తులు. ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది. నా ప్రవేశం కూడా సింగిల్ కార్డుతో జరిగింది. ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. కానీ ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం. మొదటి పాటలో వీరరసం, రెండవ పాటలో కరుణ రసం, ఆ బలి కోబలి పాటలో భయానక రసం, అన్నీ కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. సినిమా రేవు గురించి నాకేం తెలియకున్నా తమ్ముడు చంద్రబోస్ని, శాస్త్రిని, శ్యామ్ని, అనంత శ్రీరామ్ని కలుసుకోవాలనే ఆనందంతో ముందుగా నేను ప్రభుకే థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మేము కలవం చాలా తక్కువ సమయం. ప్రప్రథమంగా ఈ సినిమా సంబంధించిన నిర్మాత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, రాంబాబు గారు, తర్వాత డైరెక్టర్ హరి, ఇమ్రాన్ శాస్త్రి, జాన్,
వీళ్ళదే ఇవాళ వీళ్ళే హీరోలుగా ఉన్నారు ఇక్కడ. టెక్నీషియన్స్ కానీ హరి ఇందాక నుంచి అందరం హరి అంటున్నాం, ఆ పేరు రిజిస్టర్ అవ్వటం లేదు. హరినాథ్ పులి డైరెక్టర్. హరి అంటున్నాం అందరం. అదే అది అది అయిపోతే అట్లా. ఆర్టిస్టులను చూసినా టెక్నీషియన్ చూసినా కూడా కొత్త నెత్తుటి సముద్రం ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తారు. సినిమా అంతా సముద్రం, బహుశా జ్యువెలరీ కుటుంబాల మీదనే జరిగింది. జ్యువెలరీ యొక్క జీవితాల మీద నేను బాగా స్టడీ చేస్తున్నా. అంటే సముద్రం పక్కన మేము పుట్టలేదు, కానీ సముద్రం గురించి కానీ జ్యువెలరీ జీవితాల గురించి నేను బాగా తెలుసుకున్నాను. నేను ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం, చెవులకు ఇల్లాలి గాజు సవ్వడి శానా దూరం, పైరగాలి లేదు దాని పైట గాలి లేదు, ప్రాణాలను మింగే తుఫాను గాలితో బేరం, జాలరి పాట విన జాలని పాట, కాలువగా జాలువారే కంటి కాలువ పాట. ఎప్పుడో నేను రాసుకున్న పాట సినిమాలో రాని పాటలు సినిమా వేదిక మీద పాడినటువంటి మొట్టమొదటి వేదిక ఇది ప్రభు ఇచ్చిన వేదిక. మేమందరం అక్షరానికి సంబంధించిన ఆలమన్నారు ఒక మిత్రుడు. ఆలను ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉందని చాలా గొప్ప మాట చెప్పినవయ్యా సతీష్. థ్యాంక్స్ టు సతీష్. గొప్ప కాయినింగ్. అక్షరాలను కలిపిన వాడు ప్రభు. అక్షర ప్రభుత్వం సాగుతుంది ఇక్కడ, అక్షర ప్రభుత్వం కొనసాగుతుంది ఇక్కడ. ఏమైనా ఇలాంటి ఒక సందర్భాలు రావడం నేనైతే నాకు చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి సినిమాలు ఇవాళ జరిగిన పద్ధతి కూడా క్యాసెట్, నేను జనరల్గా అయితే క్యాసెట్ మళ్ళీ ఇచ్చి వెళ్ళాలి, కానీ ఎందుకు ఈ క్యాసెట్ చాలా టేబుల్ మీద చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలనిపిస్తుంది. దాసరి గారితో రాఘవేంద్రరావు గారితో ఒక 15 ఏళ్ళు పూర్వం ఈ క్యాసెట్ విడుదల చేసినప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉండేది. మళ్ళీ ఒక కొత్త ఆనందాన్ని ఇవాళ మేము చేకూర్చుకోవడం. అట్లాగే పాటలు విడుదలయ్యే రోజు పాటల రచయితల్ని ప్రధాన అతిథులుగా చేసేటువంటి సంప్రదాయం కూడా చాలా తక్కువగా నేను చూశాను. బహుశా ఈ 30 ఏళ్లలో తమ్ముడు చంద్రబోసు నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 30 ఏళ్ళు, 94. బహుశా ఇక్కడున్న వాళ్ళందరికంటే బహుశా నేనే పెద్దాన్ని. కాకపోతే ఇదంతా రంగే, నేనేం యంగ్ కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అబౌట్ ఏజ్. ఇటువంటి పాటలకి కూడా ఆదిత్య మిత్రుడు వాళ్ళు దాన్ని తీసుకోవడం, దాన్ని ఇంత పెద్ద ప్రచారంగా చేయడం గొప్ప విషయం. ఒక మెగాస్టార్ ఉన్నటువంటి సినిమాకి బ్రహ్మాండంగా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక కొత్త డైరెక్టర్కి, కొత్త నిర్మాతకి, కొత్త టెక్నీషియన్స్కి ఇంత పెద్ద వేదిక చేసి, నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా ఇంతమంది హాజరు కావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ యొక్క విశాలమైన మీ మనస్సు, మీరు విశాలమైన మనస్సుగా, సముద్రం లాంటి సినిమా కాబట్టి సముద్రం అంత మనస్సుతో వచ్చినారు మీరు. మీడియా వాళ్ళందరినీ, ప్రెస్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు బాగా కోరుకుంటున్నాను ఇటువంటి సినిమాలు గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇట్లాంటి సినిమాలు అయిపోతే గొప్ప అదృష్టం, గొప్ప సంప్రదాయానికి శ్రీకారం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా
ఒక నారాయణ రెడ్డి గారు సింహద్వారంగా వచ్చి అన్ని పాటలు రాసినట్టు, అట్లాగే తమ్ముడు రాశాడు, అనంత్, వీళ్ళందరూ రాసినారు అన్ని పాటలు ఒకే దగ్గర. నేను దాసరి గారికి రాసుంటాను. గొప్ప అదృష్టం ఏంటంటే మొదటి సినిమాకి అన్ని పాటలు రాసే ఇమ్రాన్ శాస్త్రి గొప్ప అదృష్టవంతుడు. ఒక సిరివెన్నెలకి సినారేకు దక్కినట్టుగా గొప్ప విషయం. అట్లాగే అనంత్ కూడా దక్కింది. ఇవాళ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పాట రాసినాక ట్యూన్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అది కొనసాగిస్తే చాలా మంచిది. ఒక ఇరుకులో పెట్టకుండా మీ మెరుపును మీరు సృష్టించండి, దాన్ని నేను ఒక పద్ధతులు చేస్తానని చెప్పడం ఒక సవాల్ లాంటిది. అది చాలా గొప్ప విషయం. అది నేను ప్రధానంగా నిన్ను అభినందిస్తున్నాను. మన సినిమా ఇండస్ట్రీలో కూడా పాట రాసిస్తే ట్యూన్ చేసేవాళ్ళు లేరని కాదు, అందరూ చేయగలరు. కానీ ఒక సంప్రదాయం అయిపోయింది ట్యూన్ ఇవ్వడం అని. ఇలాంటి ఒక కొత్త సంప్రదాయాన్ని, కొత్త సబ్జెక్ట్ని, కొత్త సముద్రాన్ని, కొత్త జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. వెనకట మనం విన్నాము ప్రభువుల ప్రాపకంలో కవులు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఈ ప్రభు గారి వల్ల ఈ వేదికపై ఈ కవులందరూ మేము రావడం జరిగింది. అట్లాగే ఎక్కడెక్కడ తిరిగిన నావలన్నీ రేవుకు రావాల్సిందే, ఈ సాహితీ నావలన్నీ ఈ రేవు అనే వేదిక మీదకి రావాల్సిందే అని ముందు రాసి ఉందేమో. అందుకని గురుతుల్యులు, పెద్దలు, నా సీనియర్లు, నాకు మార్గం వేసిన పాటల బాట వేసిన వీళ్ళందరితో పాటు వేదిక మీద నేను కూర్చోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఈ రేవు చిత్రం నిజంగా చాలా విజువల్స్ కానీ కెమెరా డైరెక్షన్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇమ్రాన్ శాస్త్రి, జాన్ మూడు ఉన్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కలిసి వీళ్ళిద్దరిలోనే ఉన్నారు. అందుకనే అంత అద్భుతంగా అన్ని వర్గాలకు తగ్గట్టుగా రాశారేమో పాటలు. చూస్తే సాంప్రదాయాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని అన్నీ చెప్పే విధంగా సినిమా ఉంది. అద్భుతంగా రాశారు, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. మా వరంగల్ ఆ పేరు మళ్ళీ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డైరెక్టర్ గారికి, హరినాథ్ పులి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ వేదిక పైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభన్నకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న రచయితలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు ఇక్కడ చలనచిత్రానికి సంబంధించిన అవార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆస్కార్తో సహా. సో అవార్డులన్నీ నాకే వచ్చినట్టుగా భావిస్తున్నాను. నా మొదటి చిత్రాన్ని ఇంతలాగా ఇంతమంది రచయితలు వచ్చి నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా పూర్వజన సుకృతం. మా స్వర్గీయులు సీతారామ శాస్త్రి గారు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్ నాకు దగ్గర ఒక 6 ఏళ్ళ నుంచి మిత్రుడు. అతను నన్ను ఏం నమ్మాడో తెలియదు, నేను అంత నమ్మకాన్ని ఎంత నిలబెట్టానో తెలియదు. కానీ వీళ్ళందరూ చెప్తుంటే ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ, రేపు పొద్దున్న మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి కానీ కలిసి ట్రావెల్ చేయడానికి ఈ రేవ్ అనేది ఈ వేదిక అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే ప్రభు గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సినిమాని మీ భుజాల మీద మోసి ఇలా ముందుకు తీసుకురావడం అనేది చాలా రేర్గా జరిగే విషయం. అందుకు మీకు మొత్తం టీం తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్, ఇంకా మా యాక్టర్స్, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నిజంగా పాదాభివందనాలు. ఒక చిన్న సినిమాని మీరు ఇంతగా ఎంకరేజ్ చేసి మీ ప్రోత్సాహం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లవ్ దెమ్. అండ్ సింగర్స్ అందరూ అద్భుతంగా పాడారు. అండ్ మ్యూజిషియన్స్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ అండ్ అదర్ లైవ్ మ్యూజిషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక 10 to 15 days వాళ్ళతో ట్రావెల్ చేశాను. అంటే ప్రీ ప్రొడక్షన్కి ముందు, స్క్రిప్ట్ డెవలప్ అవ్వ ముందుగా రేపల్లి, నిజాంపట్నం ఆ ఏరియాలో నేను ఒక 10 days వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అక్కడ ఉండే కల్చర్ అదంతా, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కొన్ని సాంగ్స్ ఏంటంటే
వాళ్ళ లిరిక్స్ ఎలా ఇచ్చారో ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఐ ట్రై టు కంపోజ్. దెన్ థ్యాంక్ యూ సో మచ్, అంత అద్భుతంగా రాశారు. అండ్ హరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏం నమ్మాడో తెలియదు కానీ బట్ స్టార్టింగ్ నుంచి ఒక 7 years నుంచి జర్నీ చేస్తున్నాము. బట్ కొంచెం ఉంటాయి అండ్ డైరెక్షన్కి మ్యూజిక్ డైరెక్టర్కి కొంచెం అండర్స్టాండింగ్లో ఉంటాయి, ఫైట్స్ అవుతాయి. బట్ ఆయన వదలలేదు. చాలాసార్లు నేను గివప్ చేద్దాం అనుకున్నాను, ఇది అవ్వట్లేదు, ఆయనకు నచ్చట్లేదు కొన్ని ట్యూన్స్ అని. బట్ వదలలేదు యాక్చువల్లీ ఆయన. సో థ్యాంక్ యూ హరి గారు, మీరు నన్ను ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ టీమ్. నేను మ్యూజిక్ చేస్తాను అండ్ పాడతాను కానీ బట్ మాట్లాడడం అయితే రాదు నాకు.